కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చింది. 33% పేరు మాత్రమే ఇంప్లిమెంట్ చేసి బిల్లు, దానికి మోక్షం లేని బిల్లు కాస్ట్ సెన్సస్ అని చెప్పి ఆల్రెడీ మేమైతే కాస్ట్ సెన్సస్ స్టార్ట్ చేసాం తెలంగాణలో ఓబీసీ. ఇప్పుడైతే మోదీ డీలిమిటేషన్ అంటూ పెట్టి సెన్సస్ అనేది అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో, ఏ కమిటీ వేశారో భగవంతుడికే తెలుసు. కాబట్టి వీళ్ళకి ఎక్కడ కూడా 33% వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారని మేము అనుకోవట్లేదు. మా హయాంలోనే మళ్ళీ అత్యధికంగా మెజారిటీగా పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకొని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము ఒక్కసారి 51% ఉన్న ఓటు బ్యాంక్ అందరం కూడా వాళ్ళకి ప్రక్షాళన చేస్తూ 17 పార్లమెంట్ స్థానాలకి రివ్యూ మీటింగ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు కరీంనగర్లో కార్యాచరణ ఇచ్చాం. ఫస్ట్ వీక్లో, మార్చి ఫస్ట్ వీక్లో మా నేషనల్ ప్రెసిడెంట్ వచ్చే వరకు వార్డు కమిటీస్ కూడా కంప్లీట్ చేసి, గ్రామ కమిటీలు వార్డు కంప్లీట్ చేసి అందరికన్నా ముందు ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ కన్నా ముందు మహిళా కాంగ్రెస్ ముందంజలు. సర్వేస్ ప్రకారం ఇప్పుడు మా దగ్గర నుంచి అప్లై చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు పార్లమెంటు స్థానాలకి. నాకు సంబంధించి అయితే నేను కూడా పీసీ మెంబర్నే. సో దాంట్లో చాలా తక్కువ మంది ఉన్నారు. సర్వే బేస్డ్గా ఖచ్చితంగా వాళ్ళకు పెట్టిస్తామని చెప్పారు. అంటే ఏ విధంగా అంటే స్థానం కేటాయిస్తామని చెప్పారు. అందులో భాగంగా మా మహబూబాబాద్ అధ్యక్షురాలు పార్లమెంటు కొట్లాడతానని చెప్పి ముందుకు రావడం జరిగింది. ఇదే కాకుండా ఇప్పుడు కంటెస్టెడ్ క్యాండిడేట్స్ కూడా చాలామంది ఓడిపోయిన వాళ్ళు పెట్టుకున్నారు. కానీ మహిళలు చాలా తక్కువ శాతం ఉన్నారు ఆ లిస్టులో. ఎందుకంటే పీఈసీ మెంబర్ కాబట్టి నేను చూసిన దాంట్లో 4-5 మెంబర్స్ కంటే ఎక్కువ.